Hello everyone, welcome back to my channel Hello World Reactions. I hope everyone is doing good. ఇంకా ఇవాళ ఇంకొక మంచి రియాక్షన్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ఏ వీడియోకి రియాక్షన్ ఇవ్వబోతున్నానో తెలుసుకునే దానికంటే ముందు ఫస్ట్ మనం ఇప్పుడు రీసెంట్గా మనకి చాలా మూవీస్ వస్తూ ఉన్నాయి, చాలా ట్రైలర్స్ వస్తూ ఉన్నాయి. సో వాటిల్లో మనకి ఫస్ట్ చూడగానే అబ్బా ఓకే ఇది ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏంటిది అని అనిపించేలా మనకి మనం అట్రాక్ట్ అవుతాం చూసారా. అది ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ టైటిల్. ఫస్ట్ ఆ మూవీ టైటిల్ని బట్టి మనం ఓకే ఆ ట్రైలరే అసలు చూడాలా వద్దా, మూవీ ఎలా ఉండబోతుంది అనే ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో టైటిల్ని మనం ఎట్లా నెరేట్ చేస్తామంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ స్టోరీ. ఆ స్టోరీలో కానీ లేదంటే ఆ క్యాస్ట్లో కానీ ఎక్కడన్నా వాళ్ళకి మేబీ ద నేమ్స్ అయి ఉండొచ్చు, లేదా స్టోరీలో ఏదన్నా వెపన్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక లాజిక్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ ఆ టైటిల్ అనేది మనకి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటే మూవీ మీద అంత క్యూరియాసిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ మధ్య మనం తెలుగు మూవీస్ చూసుకుంటే కనుక అట్లాంటి ఒక మంచి టైటిల్, ఒక డిఫరెంట్ టైటిల్, అంటే చాలామంది ఇప్పటిదాకా ఈ పేరు కూడా విని ఉండరు, ఇట్లా ఇది ఒకటి ఉందా అని చెప్పి. అలాంటి ఒక టైటిల్ వచ్చేసి మిరాయ్. సో మిరాయ్ మూవీ వచ్చేసి ఆల్రెడీ టీజర్ చాలా లాంగ్ బ్యాక్ రిలీజ్ అయింది. అది టీజర్ చూస్తే మనకు అర్థమైంది ఓకే సంథింగ్ డిఫరెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దిస్ మూవీ అని. అంటే మనకి రొటీన్ కంటే కొంచెం ఏదో ఒక అడ్వెంచరస్ కాన్సెప్ట్ ఉంది ఆ మూవీలో అనేది టీజర్ ద్వారా నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది మూవీకి. సో మూవీ ట్రైలర్లో వచ్చేసి మనకి టీజర్లో పెట్టింది చాలా ఏంటంటే స్టన్స్, మనకి యాక్షన్ ఓరియంటెడ్గా కనిపించింది. బాగా కొంచెం అడ్వెంచరస్ కాన్సెప్ట్ ఏదో ఉన్నట్టు మనకు తెలిసింది. బట్ ఇప్పుడు ట్రైలర్లో మనం ఎంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, సినిమా అసలు ఎట్లా ఉండబోతోంది అనేది మనకి ట్రైలర్లో ఉంచి మనకి ఫస్ట్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. సో ఇంకా ఎక్కువ డిస్కస్ చేయకుండా ఫస్ట్ మనం మిరాయ్ ట్రైలర్ చూసేసి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, కమ్ ఆన్, లెట్ us watch the trailer. Trailer starts now. ఓకే. Oh. ఈ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతోంది. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా, అన్నీ అప్పే. ఈరోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. తెలియకుండా చాలా మంది కోసం నిలబడ్డా, ఇప్పుడు నిన్ను నమ్మే వాళ్ళ కోసం నిలబడు. అసలు ఏం జరిగింది? నా గతం నక్షత్రం, నా ప్రస్తుతం ఊహాతీతం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. వెపన్. ఓకే. నేను చేయగలనని నన్ను చూడని లోకం నమ్మింది. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. అహం రణసిద్ధం జైత్రయ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం భలే ఉంది. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు. ఇదే మిరాయ్. మిరాయ్ మిరాయ్ సూపర్ యోధా. ఓ ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది.
12 సెప్టెంబర్. 12 సెప్టెంబర్. ఓకే అండి, ట్రైలర్ అయితే చూసాము, కానీ చెప్పాలంటే టీజర్కి ట్రైలర్కి చాలా వేరియేషన్ ఉంది. టీజర్లో చూస్తే నేను అనుకున్నది అయితే ఫస్ట్ అది కొంచెం అడ్వెంచరస్ ఇది ఉన్నా కానీ ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్ ఉంటుంది అనుకున్నా. బట్ ఇది ఓవరాల్గా చూస్తే మైథలాజికల్ ఎలిమెంట్స్, హిస్టరీ టచ్అప్, అడ్వెంచరు, యాక్షన్ అన్నీ కలిపి ఉన్నాయి మూవీలో. ఎస్పెషల్గా చెప్పాలంటే విఎఫ్ఎక్స్ మాత్రం గరుడ ఇది చూసారు కదా, అది హైలైట్ ఉంది. అంటే ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా మనకి చాలా క్వాలిటీతో కనిపిస్తున్నాయి ట్రైలర్లో. సో ట్రైలర్లో మనకి క్వాలిటీ కనిపించింది అంటే ఆబ్వియస్లీ మూవీలో కూడా మనకి ఆన్ ది స్క్రీన్ కూడా అది సేమ్ క్వాలిటీ మెయింటైన్ అవుతుందని మనకి 100% చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మూవీలో అయితే మాత్రం. ఒక ఇంట్రెస్టింగ్ నెరేటివ్ ఉంది ఇందులో. అది అసలు ఏంటి అనేది మనకి అర్థం కావట్లేదు. అది ఏదో గ్రంథాలకు సంబంధించింది, హిస్టారికల్ ఒక హిస్టరీ బేస్డ్ స్టోరీ మీద ఇది నరేట్ చేసినట్టుగా, ఒక కల్పిత గాథ క్రియేట్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇందులో మనకి విలన్కి, హీరో ఎస్పెషల్గా తేజ గురించి చెప్పాలంటే స్టోరీ సెలెక్షన్ వచ్చేసి చాలా బాగా చూస్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ నుంచి మీరు చూసినట్టయితే మనకి జాంబీ రెడ్డి కానీ, తర్వాత హనుమాన్, మిరాయ్ కంటే ముందు హనుమాన్ మూవీ అది ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో మనం చూసిందే. నెక్స్ట్ ఇక్కడ ఇందులో కూడా ఇది సూపర్ హీరో సెంట్రిక్ మూవీ లాగానే ఉంది. సో క్యారెక్టరైజేషన్ కానీ అదంతా చూస్ చేసుకునే ఇది ఉంటే చూసారా, అది మనోడికి చాలా బాగున్నట్టుంది. సో మంచి మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ స్టోరీ ఇట్లాంటివి యాక్చువల్గా జనాల్లోకి ఎక్కువ, అంటే మనకి ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోద్ది ఇందులో సంథింగ్ ఏదో ఉంది, లెట్ us వాచ్ ఇట్ అనే ఒక థాట్ వస్తుంది ఎవరికైనా చూసిన వాళ్ళకి. ఇప్పుడు నేను చూడగానే నాకు ఓకే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒకసారి వై కాంట్ వి జస్ట్ గో టు ద మూవీ when it is released అని ఒక థాట్ వస్తుంది. సో ట్రైలర్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా అట్లానే ఉంది. చాలా పెద్దగా కనిపిస్తుంది మూవీ యాక్చువల్ ట్రైలర్ చూసింది, ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ లొకేషన్స్ కానీ, క్యాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో డెఫినెట్గా మూవీ అయితే చూస్తే మాత్రం చాలా బిగర్ మూవీ లాగానే కనిపిస్తూ ఉంది. అంటే బడ్జెట్ మేబీ ఒక 50 crores క్రాస్ అయి ఉండొచ్చు, బట్ 50 crores ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే మనం చాలా మూవీస్ hundreds of crores పెట్టి విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ సరిగ్గా రాక ఫెయిల్ అయిన మూవీస్ మనం చాలా చూసాము ఇన్ ద పాస్ట్. సో ఇప్పుడు కాస్ట్ కంటే కూడా మనకి కంటెంట్ బేస్ చేసుకునే కాస్ట్ పెట్టి దానికి కంటెంట్ బేస్ చేసుకునే విఎఫ్ఎక్స్ క్రియేట్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు మన, ఎస్పెషల్లీ మన టాలీవుడ్లో. ఎందుకంటే విరివిరి ఖర్చులు పెట్టేసి, డబుల్ ఖర్చు పెట్టేసి, అండ్ దెన్ మనకి అవుట్పుట్ సరిగ్గా రాకుండా ప్రొడ్యూసర్ మనీ వేస్ట్ అయిపోయి, సో ఈ థాట్లోకి వెళ్లకుండా చిన్న డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అనేది ఇట్లుంది. లైక్ హనుమాన్ చూస్తే మనకి విఎఫ్ఎక్స్ అందులో కూడా చాలా బాగుంది. ఆ మూవీకి, ఆ బడ్జెట్కి తగ్గట్టుగా, ఆ క్యాస్టింగ్కి తగ్గట్టుగా ఆ విఎఫ్ఎక్స్ అనేది చాలా బాగా తీశారు. సో మనకి ఆ మూవీలో ఇంకా పెద్ద యాక్టర్స్ ఎవరైనా ఉంటే అది హీరో డామినేషన్ ఎక్కువ ఉంటుంది అందులో. సో అందుకని మనకి ఆ పెట్టిన క్వాలిటీ అనేది సరిపోదు అనే థాట్లోకి వెళ్తాం. ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ మూవీలో విలన్ మంచు మనోజ్ వచ్చేసి ఐ థింక్ ఈ మూవీతో మళ్ళీ ఈయనకి ఒక మంచి స్టార్డమ్ క్రియేట్ అవుతుందని అనిపిస్తుంది. లెట్ ఇట్ బి ఎ పాజిటివ్ ఆర్ నెగిటివ్, మనకి ఏ రోల్లో అయినా కానీ ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయితే దాని కెరియర్లో ఇంకా ముందుకి వెళ్తారు కదా. సో డెఫినెట్గా మనోజ్కి ఇది ఒక కంబ్యాక్ ఫిలిం అవుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకో. అండ్ తేజాకి కూడా డెఫినెట్గా ఇది మనకి స్క్రీన్ ప్లే కనుక ప్రాపర్గా రన్ అయితే ఆన్ స్క్రీన్ డెఫినెట్గా ఇంకొక బ్లాక్ బాస్టర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది, ఇంక్లూడింగ్ చైనీసో జాపనీసో ఏదో ఉంది లాస్ట్లో, అది ఏ లాంగ్వేజ్ నాకు తెలియదు, ఏదో చైనీస్ ఆర్ జాపనీస్, అందులో కూడా రిలీజ్ అవుతా ఉంది. సో అక్కడ కూడా హిట్ అయిందంటే మాత్రం ఇంకా దీనికి క్రోర్స్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి పక్కా. అండ్ ఆల్సో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో దెర్ ఆల్ లైక్ బిగ్ షాట్స్. మనకి ధర్మ ప్రొడక్షన్స్ నార్త్ ఇండియాలో, హంబలి ఫిలిమ్స్ కర్ణాటకలో, అండ్ దెన్ తమిళనాడు అండ్ మలయాళంలో కూడా పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు మార్కెటింగ్ అనేది చేసేసుకుంటారు ఆటోమేటిక్గా. వాళ్ళందరూ ఎందుకు తీసుకున్నారు అంటే డెఫినెట్గా స్టోరీని, సినిమాని వాళ్ళు
ఆల్రెడీ వాళ్ళకి అర్థమైంది అందులో కంటెంట్ ఉంది అని, ఆ ధైర్యంతోనే తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో డెఫినెట్గా మూవీలో సంథింగ్ ఈజ్ దేర్, సో లెట్ us వాచ్ ఇట్ ఆన్ అ బిగ్ స్క్రీన్ అని నేను అనుకుంటున్నాను. సో ఎనీవే, let us wait until 12th September, and thank you so much for watching this video. See you all. Bye bye.